ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు बुल शोरूम, टीटी सुपर बाजार, शमा फार्मेसी, क्लासिक हेयर ऑयल, तवक्कल चाइना बाजार। तमाम कॉर्पोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लाल बानीज तशरीफ लाइए। नमस्कार, रूबी तेलुगु न्यूज़ కు స్వాగతం। నేను చక్రి వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు సభలు। టీఎన్జీఓ భవన్లో తెలంగాణ స్టీరింగ్ కమిటీ నేతల సమావేశం అనంతరం వెల్లడించిన కోదండరాం। జగన్ చేపట్టిన దీక్ష వెనుక లోపాయికారిగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు। పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్య। విభజన వల్ల ఏర్పడే సమస్యలకు పరిష్కారం చూపాలి, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్। వైఎస్ఆర్సీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ వెంపర్లాడుతుంది, వ్యాఖ్యానించిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి। సచివాలయంలో 28వ రోజు కొనసాగిన ఆందోళన, విధులు బహిష్కరించిన సీమాంధ్ర ఉద్యోగులు। ఇక వార్తలు వివరాలకెళ్తే సచివాలయం వరుసగా 28వ రోజు కూడా సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు। విద్యుత్ సౌదాలకు సైతం భారీ భద్రత మధ్య తెలంగాణ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు। సిడబ్ల్యూసీ నిర్ణయానికి కాంగ్రెస్ నుంచి వలసలకు ఎలాంటి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు। జైల్లో జగన్ చేపట్టిన దీక్ష వెనుక లోపాయికారిగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్న ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారే మళ్లీ ఆ పార్టీలోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు। పార్లమెంట్లో భారతదేశంలో ఎన్నో సంఘటనలు జరిగే, ఎన్నో బిల్లులు పాస్ అయినాయి, ఎన్నో చట్టాలు రూపొందించారు। కానీ నిన్నటి రోజున తీసుకున్న నిర్ణయం, తీసుకున్న చట్టం భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయి। ఆహార భద్రతా చట్టం ఏదైతే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తి ఆలోచన ఉన్నదో, గరీబీ హటావో అని నినాదంతో రోటీ కపడా ఔర్ మకాన్ నినాదంతో రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నిండా ఆహారం ఉండాలనే ఒక ఆలోచనతో 2009 ఎన్నికల ప్రణాళికలో ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రధానికానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యూపీఏ భాగస్వామ్య పక్షాల అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారికి
ఈ దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన వారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. అభద్రతా భావంతో కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని, అలాంటి వారితో కాంగ్రెస్ పార్టీకి నష్టమేమీ లేదని చీఫ్ గంట వెంకటరమణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో అభద్రతా భావం ఉంటుందని ప్రచారం సరికాదన్నారు. ఆహార భద్రత బిల్లు తెచ్చిన సోనియాకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిన్న పార్లమెంట్లో పాస్ చేసినటువంటి ఆహార భద్రతా చట్టం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. నిన్నటి రోజును సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి రోజుగా అభివర్ణించక తప్పదు. ఈ దేశంలో ఉండేటువంటి పేదల గురించి ఆలోచించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని మరి నిన్న తీసుకున్నటువంటి బిల్లును పాస్ చేసిన సందర్భంగా ఆ బిల్లు పాస్ చేయడానికి అహర్నిశలు కృషి చేసి ప్రతిపక్షాల నుంచి బిల్లును అడ్డుకోవాలనేటువంటి కుట్ర కుతంత్రాల మధ్య నుంచి సోనియా గాంధీ గారు ఆరోగ్యరీత్యా నిన్న బాగా లేకపోయినప్పటికీ వారు ఆ బిల్లు పాస్ చేయించాలనేటువంటి ఒక పట్టుదలతోటి నిన్న పార్లమెంట్లో ఉండడమే కాకుండా మరి వారి చివరికి బాగా ప్రయత్నం చేసినప్పటి ప్రత్యేక పరిస్థితులలో ఆమె ఆరోగ్యం సహకరించని పరిస్థితులలో బిల్లు పాస్ అయ్యే సందర్భంలో కూడా ఆమె ఆరోగ్యం బాగలేకపోవడంతో హాస్పిటల్ కూడా వెళ్ళి జాయిన్ కావడం జరిగింది. ఈ బిల్లు పాస్ చేయించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలో స్వర్గీయ ఇందిరాగాంధీ నాటి నుంచి నేటి వరకు కూడా సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. జాతి గౌరవం పెంచిన గాంధీ భగత్ సింగ్ తో జగన్ ను పోల్చి వారిని అవమానించారన్నారు. జగన్ దావూద్ ఇబ్రహీం, చార్లీను శోభరాజ్ తో పోల్చాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వైఎస్ నడిపారని, విజయం ఎన్నో సభల్లో చెప్పారని, తమతోనే తెలంగాణ వస్తుందని, సోనియాని ఇస్తారని వైఎస్ ఎన్నోసార్లు చెప్పారని కేటీఆర్ అన్నారు. వైఎస్ఆర్సీపీ చెబుతున్న సమన్యాయం అంటే బ్రదర్స్ అనిల్ కు బయ్యారం గనులు రాసివ్వడమా, లేక హైదరాబాద్ లో జగన్ చేస్తున్న విచ్చలవిడి దోపిడీకి అనుమతి ఇవ్వడమా అని ఆయన ప్రశ్నించారు. ఆయనకు రాజకీయంగా భిక్షపెట్టి ఇవాళ సీల్డ్ కవర్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద తీసుకొచ్చి కూర్చోబెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారి కుటుంబం మీద గౌరవం పోయిందా అని అడుగుతా ఉన్నా నేను. ఎందుకు ఇందిరాగాంధీ విగ్రహాలు, రాజీవ్ గాంధీ విగ్రహాలు పగలగొడితే ఆయన స్పందించడు, ఎందుకు ఆయన నోరు పెగలదని దిగ్విజయ్ సింగ్ గారు ఎందుకు అడగరు ఆయన్ని? కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎందుకోసం పెట్టినారు ఆయన ఇక్కడ మీరు? అంతకంటే దారుణం ఏంటంటే పయ్యావుల కేశవ్ గారు మొన్న మాట్లాడినాడు, తమిళులతో పెట్టుకొని రాజీవ్ గాంధీ పోయినాడు, ఆయనకు ఉసురు తగిలింది. సిక్కులతో పెట్టుకొని ఇందిరాగాంధీ పోయింది, ఆమెకు కూడా వాళ్ళ ఉసురు తగిలింది. తెలుగు ప్రజల ఉసురు సోనియా గాంధీకి తగులుతుంది అని మాట్లాడినాడు. ఇంతకంటే దారుణమైన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కానీ ఈరోజు జరుగుతున్న సీమాంధ్ర అల్లరిలో కానీ ఎవరైనా చేసినారా? ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పయ్యావుల కేశవ్ మీద ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రి మాట్లాడాడు, ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుడు గొంతు తెరవడు. మరి సీమాంధ్ర జేఏసీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక్క మాట మాట్లాడాడు. ఎందుకు మాట్లాడరు? ఎందుకు కేసులు ఉండవు? అదే కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడితే 100 కేసులు పెట్టినారే. నెహ్రూ కుటుంబం ఆనాటి నుంచి ఈనాటి వరకు రాచి రంపాన పెడుతోంది తెలంగాణ ప్రజలను అని ఒక్క మాట అంటే ముఖ్యమంత్రికి ఎక్కడలేని పౌరుషం పొడుచుకొచ్చింది అన్నాడు. ఈరోజు ఎక్కడ పోయింది నీ పౌరుషం? ఎందుకు మాట్లాడు అని అడుగుతా ఉన్నా. ఈరోజు పయ్యావుల కేశవ్ మాట్లాడిన మాటలను నువ్వు పరోక్షంగా సమర్థిస్తున్నావా అని ముఖ్యమంత్రిని నేను అడగదలుచుకున్నా. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే సీమాంధ్ర నాయకులు ఎందుకు ముఖ్యమంత్రి గారిలో చలనం లేదు, ఎందుకు నువ్వు గమ్మునున్నావు, సమాధానం చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ సమాధానాలు కూడా దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ముఖ్యమంత్రి వైఖరి ఇట్లా ఉంటే ఈ మధ్యన ఒక కొత్త కథానాయకుడు మొదలైంది సీమాంధ్ర ఉద్యమానికి, పరుచూరి అశోక్ బాబు. పరుచూరి అశోక్ బాబు గారు పరుచూరి బ్రదర్స్ సినిమాలు ఎక్కువ చూసేటట్టున్నాడు, డైలాగులు కూడా కొద్దిగా మారుతున్నాయి ఈ మధ్యన. ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు బాధ్యతగా మాట్లాడాలి కానీ సినిమా డైలాగుల మాదిరిగా డైలాగు. విభజన వల్ల ఏర్పడే సమస్యలకు పరిష్కారం చూపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో ప్రధాని కలిసి రాష్ట్రంలో పరిస్థితులను ఆయనకు వివరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ విభజిస్తే ఉభయ ప్రాంతాల సంక్షేమ పథకాలు ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.
ప్రధానమంత్రిని కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అగ్నిగుండంలాగా ఉంది. ప్రధానమంత్రి గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంత మంచి లీడర్ని మేము పోగొట్టుకున్న దానివల్ల ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అన్ని చూస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎలా ఉందో చూడమని ఆయనకు చెప్పడం జరిగింది. హైదరాబాద్ క్యాపిటల్ గురించి, ఉద్యోగాల గురించి, రెవెన్యూ గురించి, మరి వాటర్ గురించి అన్ని విషయాల్లోనూ న్యాయం చేయాలని చెప్పి, రెండు ప్రాంతాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అడగటం జరిగింది. ఇవన్నీ కూడా ముందు చెప్పి ఉంటే బాగుండేదని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. కమిటీ ఆఫ్ మినిస్టర్స్ వేస్తానని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రానికి న్యాయం చేయలేకపోతే రాష్ట్రానికి యథాతథంగా ఉంచాలని చెప్పి ఆయన బ్రిటన్లో షర్ట్ బ్రేక్ తీసుకుందాం. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. TT Super Bazaar Mehdipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలి చౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్, కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. जीएमपी सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज, शमा मंजन। और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसोड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा मुफीद। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी, जुकाम, नज़ला, हर मेडिकल, जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। బ్యాక్ టు న్యూస్. వైఎస్ఆర్సీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ వెంపర్లాడుతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ నేతలు నిరాహార దీక్ష చేస్తే ఒక్క పూట్ల అరెస్ట్ చేస్తున్నారని, జగన్ నిరాహార దీక్ష విషయంలో ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. జైలు చట్టం అందరికీ ఒకేలా ఉండాలని అన్నారు. చంద్రబాబుపై పుంకాలుగా వార్తలు రాస్తున్న సాక్షి సోనియాపై ఎందుకు రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వాల. ఉత్తరాఖండ్ విషయంలో హోమ్ మినిస్టర్ షిండే కూడా దగ్గరికి రానిలే. వైఎస్ విజయమ్మకు మాత్రం మెసేజ్ పోతే రెడ్ కార్పెట్ పిఎం ఆఫీసు ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తుంది. ఈ రోజుకి ఇటీవల 4 సార్లు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇచ్చినారు విజయమ్మ గారికి. 3 సార్లు రాష్ట్రపతిని కలిసింది. ఏం మాట్లాడుతుందో మాకైతే అర్థం కావటంలే. ఎందుకన్ని సార్లు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద
ప్రేమ కలుగుతుందో మాకు అర్థం కావటంలే. ఇది ఎంత అంటే జైల్లో చట్టం అందరు నేరస్తులకి ఒకే చట్టం ఉండాలా? జగన్మోహన్ రెడ్డికి మాత్రం అక్కడ ఆల్మోస్ట్ ఒక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసుకొని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అక్కడే పెట్టుకొని అక్కడి నుంచే పార్టీల్లో చేరటాలు, అక్కడి నుంచే పార్టీ నిర్ణయాలు. ఈరోజు అధికారికంగా బులెటిన్ రిలీజ్ చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చేసేసింది. నేనేమంటానంటే ఇప్పుడు అక్కడ మనం చూసాం, మోపిదేవి వెంకటరమణ కాంగ్రెసు మంత్రి, మాజీ మంత్రి ఇద్దరు ఒకటయ్యారు. ఇద్దరికి ఒకరికొకరు ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరు ఒకటైనారు, అక్కడనే పార్టీలు కలిసిపోయినారు. నేను ఇప్పుడు పని చేయండి అంట, జైళ్ళ చట్టాన్ని సరళతరం చేయండి, మార్పులు చేయండి చట్టాలని. అందరికీ ఒకటే విధంగా చెంచల్గూడ జైల్లో ఉండే నేరస్తులు, వాళ్ళ ఆర్థిక నేరస్తులు కానివ్వండి, వాళ్ళు ఇంకేదన్నా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు కానీ అందరికీ ఒకే చట్టం వర్తించేలాగా చేయండి. ఇప్పుడు మిగతా ఖైదీలు కూడా చెంచల్గూడ జైలుకి మార్పించండి, తీహార్ జైలు నుంచి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటున్నారంట. ఈ పరిస్థితి చూసిన తర్వాత అదే చేయండి అంటున్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్కి అక్కడ బ్రాంచ్ ఆఫీసులు పెట్టుకునేదానికి రెండు గదులు ఇవ్వండి. రాజకీయం వాళ్ళు అక్కడి నుంచి నడుపుతారు. 10 జన్పద్ నుంచి చెంచల్గూడ జైలు హాట్ లైన్ లాగా నడుస్తుంది ఈరోజు రాజకీయం. ఇది వాళ్ళిద్దరు నెక్సెస్ బయటపడిపోతుంది. ఈరోజు 42 సీట్లలో ఒకటి కూడా రావద్దని అనుకున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని 2గా ముక్కలు చేసేయాలా, ఇక టీఆర్ఎస్ని కలుపుకొని అధికారంలోకి రావాలా, అక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలాగో మద్దతు ఇస్తానని చెప్తుంది. ఇప్పుడు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? విజయం మా ప్రైమ్ మినిస్టర్కి చెప్పాలా? రాజశేఖర్ రెడ్డి, మా దివంగత రాజశేఖర్ రెడ్డి తెలంగాణ విభజన విషయంలో ముందు ఆయనే. రాష్ట్ర విభజన అంశంపై ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఆందోళనలో బయటి వ్యక్తులు పాల్గొనడం వల్లే ఉద్రిక్తలు తలెత్తుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ వ్యాఖ్యానించారు. ఇక బయటి వ్యక్తులు ఎవరిని ఆందోళనకు అనుమతించబోమని, వస్తే అరెస్టు చేస్తామని ఆయన హెచ్చరించారు. సమాన న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజు కూడా కొనసాగుతుంది. దీంతో ఆయన దీక్ష చేపట్టి 50 గంటలు దాటింది. టీఎన్జీఓ భవన్లో తెలంగాణ స్టీరింగ్ కమిటీ నేతలు సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. సమావేశం అనంతరం తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ముల్కి అమరవీరుల స్మృతి వారంగా పాటిస్తామని చెప్పారు. అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు సభలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం ప్రభావం పరిశ్రమలపై పడలేదని, హైదరాబాద్ కు కొత్త పరిశ్రమలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమాల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్న వాదనలో వాస్తవం లేదని అన్నారు. సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు మంగళవారం తనను కలిసినట్లు మంత్రి పొన్నాల చెప్పారు. అఫీషియల్ టీము ఐటీ డిపార్ట్మెంట్ సందర్శించడం, ఈ ఐటీ డిపార్ట్మెంట్లో విప్లవాత్మకంగా వినూత్నంగా మొట్టమొదటిసారిగా చేపట్టిన అనేక పథకాల గురించి అడిగి తెలుసుకోవడం, దానిలో భాగంగా ముఖ్యంగా ఈ ప్రొక్యూర్మెంటు, తర్వాత మీ సేవ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ప్రత్యేక చొరవ చూపించారు. ఈ చొరవతో ఇటు మన ఐటీ డిపార్ట్మెంటు, సౌత్ ఆఫ్రికా ప్రభుత్వ ఐటీ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా భవిష్యత్తులో వచ్చే రోజుల్లో ఈ 3-4 అంశాల మీద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, తర్వాత మ్యాన్ పవర్ ఎక్స్చేంజ్ కానీ చేసుకోవడానికి అవకాశాలను పరిశీలించడానికి వచ్చిన బృందాన్ని మేము ఈరోజు స్వాగతించాం. మీరు విజువల్స్ తీసుకున్నారు ఇంతకుముందే. రాజకీయ అనిశ్చితి అని, కంపెనీలు తరలిపోతున్నాయని, లేకపోతే హైదరాబాద్ లో మంగళవారం బులియన్ మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 32,410గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 31,700గా ఉండగా, కిలో వెండి ధర 55,500గా ఉంది. స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 140 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అయింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు సభలు. టీఎన్జీఓ భవన్లో తెలంగాణ స్టీరింగ్ కమిటీ నేతల సమావేశం అనంతరం వెల్లడించిన కోదండరాం.
జగన్ చేపట్టిన దీక్ష వెనుక లోపాయికారిగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్య. విభజన వల్ల ఏర్పడే సమస్యలకు పరిష్కారం చూపాలి. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్. వైఎస్ఆర్సీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ వెంపర్లాడుతుంది. వ్యాఖ్యానించిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సచివాలయంలో 28వ రోజు కొనసాగిన ఆందోళన. విధులు బహిష్కరించిన సీమాంధ్ర ఉద్యోగులు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. చూస్తారండి రుబీ తెలుగు న్యూస్. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే. 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే. 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवोली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. TT Super Bazaar Mahdipatam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad.